టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం ఎలిమినేషన్ అనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం హౌస్ లో కూడా ఇదే డిస్కషన్ నడుస్తోంది. అసలు అభయ్ నవీన్ చేసిన తప్పేంటి? ఈ వారం అతను డేంజర్ జోన్ లో ఉన్నాడా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బాగున్నావా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? Yeah. సార్ ఫస్ట్ చెప్పండి, అభయ్ నవీన్ బిగ్ బాస్ తో ఆడుకున్నాడు కదా, అసలు ఎందుకు అలా చేశాడంటారు? ఫ్రస్ట్రేషన్ కరెక్ట్గా చెప్పాలి, సింగిల్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్. ఓకే. ఏంటంటే ఫుడ్ అనేది సరిగా ఉండట్లేదు, ఎప్పుడైనా వాళ్ళకి నచ్చినట్టు వండుకోవడం అనేది చేస్తా ఉన్నారు. అవును. సో దానికి ఏం పెట్టారు, ఒక టైం పెట్టేశారు. బెల్ కొడితేనే గ్యాస్ ఆన్ చేస్తాం, బెల్ కొడితే ఆఫ్ చేస్తాం, టైమర్ రన్ అవుతుంది. సరే, దానికి కూడా అది ఒక టాస్క్ లాగా చేసుకుంటున్నారు, వంతులు వేసుకుని చేసుకుంటున్నారు. మళ్ళీ అందులో కూడా కిచెన్లో ముగ్గురు ఉండాలని ఒక రూల్ పెట్టారు. అక్కడ బరస్ట్ అయ్యాడు. ఫస్ట్ తొక్కలో రూల్స్ అన్ని పెడతారు, బుర్ర ఉందా లేదా, అసలు మీరు మనుషులేనా, ఇలా బరస్ట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత టాస్క్ జరుగుతుంది. టాస్క్లో కూడా ఏంటి, సంచాలకు రూల్ పెట్టాడు. ఆ రూల్ నచ్చలే, ఈయనకి నచ్చలే. నచ్చినప్పుడు ఏం చేయాలి, అపోజ్ చేయాలి. నువ్వు ఎన్నైనా రూల్ పెట్టుకో, నేను ఆడేది ఆడతా, నా ఎక్స్ నేను ఆడుకుంటా. అంటే ఇప్పుడు జనాలకి ఏంటి, నువ్వు కష్టపడి ఆడుతున్నావు అని తెలియాలి, నువ్వు జెన్యున్గా ఆడుతున్నావు అని తెలియాలి, నీలో నిజాయితీ ఉందని తెలియాలి. ఓడిపోయినా కూడా ఇప్పుడు ప్రేరణ, యష్మి ఓడిపోయారు టీంలో. సో వాళ్ళని ఎందుకు పొగుడుతున్నావు, బాగా ఆడారు, దెబ్బలు కూడా లెక్క చేయలే, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా అన్నెసరీగా ఏం లేదు, అరుచుకున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ, ప్రేరణ అరుచుకున్నారు, ఒకరినొకరు తిట్టుకున్నారు కూడా, పోవే అంటే పోవే అని కూడా అని తిట్టుకున్నారు. అయినా కూడా ఫైటింగ్ బాగా చేశారు, మగాళ్ళతో ఈక్వల్గా ఆడారు. ఒక పక్కన పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ కూడా వస్తున్నా కూడా అటాకింగ్కి అక్కడ ప్రొటెక్ట్ చేయగలిగారు. కొద్దో గొప్ప వాళ్ళకి చేతనైనంత అయితే చేశారు. ఈవెన్ మణికంఠన్ కూడా ఎందుకు పోతున్నావు, బక్క ప్రాణి అయినా కూడా దూరిపోయాడు, ఆడాడు, ఏదో ఒక ప్రయత్నం చేశాడు. ఆదిత్య గారు ఆ ఏజ్ లో కూడా ఆపి పట్టుకుని వాళ్ళని, పృథ్వీని అయితే కింద పడేసి మీద పడేసి గేమ్ అయితే ఆడాడు. సో వాళ్ళని ఎందుకు పొగుడుతున్నావు, నీ క్లాన్ సభ్యులే కదా. మరి నువ్వు చీఫ్ అయ్యండి, క్లాన్ కి చీఫ్ అయ్యండి, నువ్వే ఎఫర్ట్స్ పెట్టావు. ఫస్ట్ రౌండ్ లో ఆడాడు, ఆడలేదన్న అబ్బాయిని, ఫస్ట్ రౌండ్ లో కొంచెం ఆడాడు. ఆ తర్వాత ఏమైపోయాడు, నబీల్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడు టీం నుంచి, సో మనం ఓడిపోతాం అనుకున్నాడో ఏమనుకున్నాడో, నబీల్ వెళ్ళిపోయాడు. ప్లస్ ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం మనం, ప్లస్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడాడు, 90 గుడ్లు వచ్చాయి. అప్పుడు నువ్వేం చేయాలి, అది కాపాడుకోగలిగితే, మళ్ళా బిగ్ బాస్ కౌంట్ చెప్పే వరకు నువ్వు కాపాడుకోగలిగితే నీకు ఛాన్స్ ఉండేది ఒకళ్ళని తీసేయడానికి. అప్పుడు నువ్వు పృథ్వీని తీసేవాడివి కదా, అప్పుడు నీకు గేమ్ ఈజీ అయ్యేది కదా. అమ్మాయిలకి అబ్బాయిలకి ఆదిత్య గారికి కానీ గేమ్ ఈజీ అయ్యేదిగా. నిఖిల్ ఒక్కడిని ఇద్దరు ఆపినా సో మిగతా వాళ్ళ దగ్గర ఎక్స్ లాక్కునేవాళ్ళు కదా. అంటే ఒక స్ట్రాటజీ లేదు, చీఫ్గా ఒక ప్లానింగ్ లేదు. ఆడారు, వాళ్ళ టీం సభ్యులు కష్టపడుతున్నారు కానీ బ్రెయిన్తోనే ఆడలేదు. ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్, మనం ఏం చేయలేకపోతున్నాం అని ఎప్పుడైతే గివప్ ఇచ్చే మైండ్తో ఉన్నాడో, గివప్ ఇచ్చే మైండ్ ఎప్పుడు వచ్చిందంటే పృథ్వీ వచ్చి ఎక్స్ తీసేసుకుంటుంటే ఆ బొట్టులోంచి తీసేసుకో, చేతులతో కవర్ చేయాలన్నా కూడా అక్కడ చేతులతో కవర్ చేసే ప్రయత్నం కూడా చేయలే అట్లీస్ట్. సో అక్కడ సోనియా ఉంది, నైనిక ఉంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ అమ్మాయిలైనా కూడా ఆ బుట్ట దగ్గర, ఆ షెల్ దగ్గర కదలకుండా నుంచున్నారు, కూర్చుని అక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటానికి ఉన్నారు. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో వీళ్ళు ఆడుతున్నారు కదా. సో అది కూడా గేమే కదా, ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా గేమే. సో ఆ ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్ అవ్వంగా పక్కకి వెళ్ళి కూర్చున్నాడు, వాళ్ళు కొట్టుకుంటుంటే వినోదం చూశాడు, ఇదంతా అయింది. మళ్ళీ బిగ్ బాస్ ని ఏదైతే రూల్ పెట్టారో దాన్ని ఖండించాడు, సర్కాజం గా మాట్లాడాడు. నేనేం మాట్లాడాను, ఏం మాట్లాడలేదు, జోక్ వేసాను అంతే అంటున్నాడు. సో నువ్వు బిగ్ బాస్ వా బయాస్డ్ బాస్ వా అన్నాడు. అవునా, ఎందుకు అన్నాడంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఆయన కాల్ ఇవ్వలేదంట, ఆయన కాల్ ఇచ్చి ఉంటే వీళ్ళు ఒకళ్ళ ప్లేయర్ని తీసేసేవాళ్ళం కదా, నువ్వు బయాస్డ్ బిగ్ బాస్ అని అన్నేసాడు. సరే అది జోక్గా అన్నాడని అనుకుందాం, అంతకుముందు తిట్టింది కూడా ఉందిగా. పోనీ ఆ తర్వాత అయినా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి డోర్లు తీసి వెళ్ళిపోమన్నప్పుడైనా అమాయకంగా నుంచి ఎవరేమన్నారు, నేనేం అనలేదే, బిగ్ బాస్ ఇది నా ఇల్లు నా ఇష్టం అన్నాడే లేదా. ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది, నా ఇల్లు నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చిన రూల్ పెడతా, ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే ఇంట్లోంచి గెట్ అవుట్. ఇప్పుడు యజమాని అనేవాడు ఎలా ఉంటాడు, బిగ్ బాస్ అంటే ఇంటి యజమానే కదా. యజమాని ఎలా ఉంటాడు, నువ్వు ఎదిరిస్తా ఉంటే ప్రతిదానికి ఉంటే ఉండి, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో అంటే. అవునా కదా, నీకు నచ్చిన చోటు ఉండి, నా రూల్ అయితే ఇది. సో డోర్లు తెరిచారు, బిగ్ బాస్ వెళ్ళిపోమన్నాడు.
బిగ్ బాస్ వెళ్ళిపోమన్నా అమాయకంగా నుంచి ఎవరేమన్నారు నేను కాదు వేరే వాళ్ళు ఏదో అన్నంటారు అనే ఫీలింగ్ లో ఉన్నాడు. అవును. ఆడికి సోనియా వచ్చి ఏమంటుంది, కొంచెం సారీ చెప్పన్నా ఆయన కొంచెం కూల్ అవుతాడు ఉమ్, అని ఆమె చెప్పింది ఫస్ట్ సారీ. అవును. బిగ్ బాస్ ఇంక మేము మీ రూల్ ప్రకారం ఉంటాము. అటు సోనియాకి మంచి ఇది ఉంది, ఉమ్, సమయస్ఫూర్తి అంటారు కదా, అది ఉంది. వెళ్ళి వెంటనే అభయ్ అన్న నీ గురించే వచ్చింది ఇది, ఉమ్, ఈ పెంట అంతా 12కి అర్ధరాత్రి నీ గురించే. ఉమ్, సో కాబట్టి నువ్వు సారీ చెప్పు నడుచుకుంటాం అని చెప్పండి, అందరం చెప్దాం పదండి అని చెప్పి ఇంకా మీ నుంచి మేము రూల్ ప్రకారం ఉంటాం అది ఇది అని మాట్లాడు. ఉమ్, అది అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి కూర్చుని మళ్ళీ జోకులు వేస్తావేంటి నాకు అర్థం కాదు. అవును. ఇక్కడ సారీ చెప్పావు, ఉమ్, మనస్ఫూర్తిగా సారీ చెప్పావు. బిగ్ బాస్ జోకులు వేస్తాం తప్ప అయితే కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి నువ్వు నేను మాట్లాడుకుందాం మళ్ళీ అక్కడ కూడా అవుతలేదు. మీకు అవును. అర్థమవుతుందా? ఉమ్, అంటే ఇక్కడ మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదు. అవును. సో వీకెండ్ అయితే ఖచ్చితంగా ఉంటది క్లాస్ దీని మీద. ఉమ్, సో మేబీ చాలా న్యూస్ అది కూడా వినపడుతుంది. అభయ్ నవీన్ ఔట్ అన్నట్టు వినపడుతుంది. ఉమ్. మరి ఎలిమినేట్ అయ్యాడా లేదా అనేది మనం చూద్దాం. ప్రస్తుతం న్యూస్ అయితే అది వినపడుతుంది.